సార్ చెప్పండి 2019లో అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసినటువంటి బీసీ భవన్ ఈ రోజు కూడా అభివృద్ధికి అంటే ఆమడ దూరంలో ఆగిపోయింది. అసలు ఎక్కడ కూడా పనులు పూర్తి చేసిన దాఖలాలు కనిపించట్లేదు. దీని గురించి ఏమంటారు మీరు? నేతి బీరకాయలు నియంత నిజము. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు చేసిన అంతే నిజం. ఎందుకు చెప్తున్నంటే పాయింట్ ఇక్కడ ఒక చోటే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం పైన కూడా దాదాపు కొన్ని వందల బీసీ భవనాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ భవనం బీసీల అభివృద్ధి కోసం అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 400 కోట్లు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి పథకంలో ఇది కూడా ఒక భాగం. దీనికి 25 లక్షలు శాంక్షన్ చేసి స్థలం కేటాయించి 2019లో ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో ఉండిపోయింది బిల్డింగ్ ఈ రోజుకి కూడా. అప్పుడు కట్టిన బిల్డింగ్ ఇప్పుడు కూడా బిల్లులు లేవు పాపం, కాంట్రాక్టర్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అది బీసీలకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మేలు సహాయం. మరొకవైపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటున్నారు కదా, మరి బీసీల కోసం ఆయన ఏం చేయట్లేదంటారా? అయితే ఫస్టే చెప్పాను, నేతి బీరకాయలు నేంత నిజమో బీసీలకు చేసిన అంతే నిజం ఫస్టే చెప్పాను. సప్లాన్ నిధులు దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధి కోసం కేటాయిస్తామంటే అందులో దాదాపు 70 to 80% ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా సంక్షేమ పథకాల పేర్లు చెప్పి అమ్మఒడి కావచ్చు, ఇంకో పథకం ఇంకో అన్నీ కూడా అందరూ కామన్గా ఇచ్చారు, బీసీలు ప్రత్యేక ఇచ్చిందేం లేదు. చేపలు తినేది నేర్పించాడు కానీ చేపలు పట్టేది నేర్పించాలి ఆయన. చేపలు పట్టేది నేర్పిస్తే వాడు చేపలు పట్టుకొని 4 రూపాయలు సంపాదించిన కుటుంబాన్ని తన అభివృద్ధికి వస్తుంది. కాబట్టి ఎలాంటి యూనిట్లు ఇవ్వడం కానీ, ఎలాంటి లోన్స్ ఇవ్వడం కానీ, వాడు అభివృద్ధి కోసం ఎలాంటి పథకాలు తీసుకురాలేదు. సోమరులు తయారు చేసే పథకాలు తీసుకొచ్చి బీసీలు ఇంకా బీదవర్ణ చేశారన్నట్టు నా అభిప్రాయం. అయితే ఇక ఇది పూర్తి కావాలంటే టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాల్సిందని అంటారా? 100% తెలుగుదేశం అధికారంలోకి రావాలి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ ప్రజలంటే ఎవరండి? భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అర్ధానికి అర్థం, సగానికి సగం బడుగు బలహీన వర్గాలు. బడుగు బలహీన వర్గాలు అందులో మేజర్ పార్ట్ బీసీలు 50% పైన ఉన్నారు. అలాంటి అర్ధ జనాభా ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేనేమంటానంటే నందమూరి తారక రామారావు ఒక అంబేద్కర్ భావాల్ని, జ్యోతిరావుల ఆశయాల్ని రెండు కలబోసి ముందుకెళ్ళినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు. అదే వరవడిని కంటిన్యూ చేసినటువంటి నాయకుడు కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా బీసీల అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకురావడం, అనేక స్కీములు తీసుకురావడం, అనేక యూనిట్లు ఇవ్వడం, చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి లోన్లు ఇవ్వడం, సబ్సిడీ లోన్స్ ఇవ్వడం, కార్పొరేషన్లు పెట్టడం. బీసీ కార్పొరేషన్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా 2,000 మందికి టార్గెట్ పెట్టుకొని అన్ని వేల మందికి లోన్లు ఇచ్చి వాళ్ళు స్వతంత్రంగా అంగళ్ళు పెట్టుకోవచ్చు కదా, వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యవసాయం కావచ్చు, అదేవిధంగా గొర్రెల లోన్లు కావచ్చు, ఆవుల లోన్లు కావచ్చు, పాడి పరిశ్రమ అభివృద్ధి కావచ్చు. ఆ విధంగా బీసీల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ఉన్నటువంటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రి అవుతారనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందారని చెప్పి నా అభిప్రాయం. సో ఇది బీసీ భవన్ దగ్గర పరిస్థితి. తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్ప అప్పట్లో అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి శిలాఫలకం ఇప్పుడు కూడా అలాగే ఉంది. దీన్ని అసలు అతిగతి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ తిరిగినప్పుడు కూడా ఇదిగో అదిగో చేస్తామంటున్నారు తప్ప కరెక్ట్ అయినటువంటి హామీ కూడా వీళ్ళకి లభించలేదు. సో బీసీల కోసం నిర్మించినటువంటి ఇలాంటి భవనాలు అప్పట్లో కనుక అప్పుడే స్టార్ట్ చేసి పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇక్కడంతా కూడా ఇదంతా దుర్వినియోగం అయిపోయింది, నిధులన్నీ కూడా వేస్ట్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎక్కడైనా సరే ప్రభుత్వం స్పందించి త్వరగా దీన్ని పూర్తి చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు.